వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సర్కార్తో డిఎస్సి బీఆర్ఎస్ సర్కారే బాగుండే సార్ కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. మేము ఎలాంటి అరాచకాలు పాల్పడడం లేదు. మా డిమాండ్లు ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాం. ఇప్పుడైనా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే. ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలేదు. పోలీసు నిర్బంధంలో నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళనలు, ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ, ధర్నా. సికాస్ మాజీ నేత అరెస్ట్, ఇంట్లో చొరబడి లాక్కెళ్లిన మానవ హక్కుల వేదిక, 10 ఏళ్లుగా సాధారణ జీవనం సాగిస్తున్న లేఖలో వెల్లడి. సికాస్ పునర్నిర్మాణ కృషి చేస్తున్న ఆరోపణ, ఖండించిన హక్కుల సంఘాల విడుదలకు డిమాండ్. ఎన్నికల ముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్. దివ్యాంగుల సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపట్టారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఉద్యోగాల ఉపాధి అవకాశాలను కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల, ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్కి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్ష ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్ అసోసియేషన్. పంచాయత్ కార్మికుల ఆందోళన, 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు. చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో ఈ 4 ఘటనలు మనకు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఒకటి, డిఎస్ఏ విషయంలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. రెండోది, పెన్షన్ విషయంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నారు. సో సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు 2,000 పెన్షన్ని 4,000 చేస్తానింది. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తానని ఒప్పుకుంది. దానికోసం దివ్యాంగులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, దాంతోపాటు 6,000 పెన్షన్ ఇవ్వాలి, అదేవిధంగా ఉచిత బస్ సౌకర్యం మాకు కూడా కల్పించాలి, అదేవిధంగా ఉద్యోగాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండోది చూసుకున్నట్లయితే ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల. సో సామాన్యంగా ఆటో డ్రైవర్ విషయంలో వస్తే ఉచిత బస్ వల్ల చాలా వరకు కూడా ఆటో డ్రైవర్లు మరణించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఒక కార్డు ఇస్తామని ఒప్పుకున్నారు. సో సామాన్యంగా నెలకు 10,000 చొప్పున ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీ కార్మికుల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రుణమాఫీకి భూములు తాకట్లు, నిధుల కోసం సర్కారీ అన్వేషణ, 400 ఎకరాలు కుడువు పెట్టాలని నిర్ణయం. మొత్తం 31,000 కోట్ల అవసరం, రుణానికి 20,000 కోట్ల సేకరణ, మిగిలిన నిధుల కోసం తండ్లాట. పరిశ్రమలకు భూములు తాకట్లు, కాంట్రాక్టులు బిల్లులు నిలిపివేత, పెన్షన్లు కూడా అందుకే ఆపినట్లు ప్రభుత్వమే ఆరోపణలు. సో సామాన్యంగా తెలంగాణ బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల, సో మనం మాట్లాడుకున్నాం కదా ఎందుకు ఈ నిధులు రాలేకపోతున్నాయి, దానికోసం రుణమాఫీకి భూములు తాకట్లో పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికోసం 31,000 కోట్లు అవసరం ఉంది. సో దానికి రుణంగా 20,000 కోట్ల సేకరణ మిగిలినట్టు మనకు నిధుల కోసం కనిపిస్తుంది. పంజగుట్టలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఇతర నాయకులు. వైఎస్ స్ఫూర్తిని కొనసాగిస్తాం, సంక్షేమం అంటేనే గుర్తు చేస్తాయి వైఎస్, అభిమానులంతా కాంగ్రెస్లోకి రావాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు. వైఎస్ఆర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. 35 మందికి కార్పొరేషన్ పదవులు. మార్చిలో జీవో ఇప్పుడు బయటకు వచ్చిన 115 రోజులుగా గుట్టుగా ఉంచిన ప్రభుత్వం. 34 మందికి కార్పొరేషన్ పదవులు, ఒకరికి వైస్ చైర్మన్ పదవి. తెలంగాణ పాగకు బాబు ప్లాన్, విభజన సమస్యల పేరుతో చంద్రబాబు రాజకీయం. బీజేపీ డైరెక్షన్లో అడుగులు, తెలంగాణలో ఏపీ ప్లాన్ అమలు. రాష్ట్రాన్ని కబ్జా చేసేందుకు యత్నం, ర్యాలీ సమావేశాలు. అసలు ఎజెండా బయట పెట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉంది, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సామాన్యంగా జగ్గారెడ్డి చెప్పిన వ్యాఖ్యలు వాస్తవమే. తెలంగాణలో చంద్రబాబు గారు తన టీడీపీ, తన పార్టీని బలం చేయడానికి అడుగులు వేస్తున్నారు. పేదల ఇళ్లపైకై కాంగ్రెస్ బుల్డోజర్, అన్ని అనుమతులు ఉన్న ఫిర్జాదిగూడలో కూల్చివేత. 2008లోనే కాంగ్రెస్ పాలనలో ప్లాట్ క్రమబద్ధీకరణ. ఎన్ఓసి ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ అంటూ రాజకీయ వేధింపులు, ఎంపిక చేసుకొని మరీ కూల్చివేతలు అడ్డుకున్న మేయర్. కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. పేదల ఇండ్లు కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమా? సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఫిర్జాదిగూడ పర్వతాపూర్ ప్రాంతం సర్వే నెంబర్ 1లో దాదాపు 30-40 సంవత్సరాల కింద ప్రజలు భూములు కొనుగోలు చేయడం జరిగింది. దాని తర్వాత 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూములన్నీ కూడా రెవెన్యూ ఆధ్వర్యంలో భూములన్నీ వాళ్ళ సొంతం చేసుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ హయాంలో 118 జియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా భూములు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇది సీలింగ్ ల్యాండ్ అని చెప్పి అన్ని ఇల్లుల్ని కూల్చివేయడం జరిగింది. సామాన్యంగా చూసుకున్నట్లయితే అక్కడ చెరువుకి దగ్గర ఉండడం వల్ల అక్కడ పర్మిషన్ అనేది లేదు. సో సీలింగ్ ల్యాండ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇల్లులన్నీ కూల్చివేయడం జరిగింది.